అందాల సముద్రపు కన్య. ఒక సముద్రంలో లోతుగా అంధకారంగా ఉండే చోట ఒక ముసలి సముద్రపు రాజు తన సముద్ర కన్య మెలోడీతో జీవిస్తుండేవాడు. మెలోడీ అందమైన కన్య. ఆమె స్వరం మధురం. ఆమె పాటను వినకుండా ఎవ్వరూ ఉండలేకపోయేవారు. ఆమె అమ్మమ్మ ఆమెకు రెండు కాళ్ల ప్రాణులైన మనుషులను గురించి ఎన్నో కథలు చెప్పింది. ఒక సముద్ర కన్య తన 16వ జన్మదినాన మాత్రం సముద్రం మీద ఈత కొట్టే ఆచారం ఉండేది. ఈరోజు మెలోడీకి 16 ఏళ్లు వస్తున్నాయి. అమ్మా, ఈరోజు నీకు విశేషమైన రోజు. నువ్వు పైన ఈత కొట్టవచ్చు మనుషుల్ని చూడ్డానికి. అయితే ఒకటి మాత్రం గుర్తుంచుకో, నువ్వు వారితో మాట్లాడకూడదు, వెంటనే తిరిగొచ్చేయాలి. అలాగే అమ్మమ్మ అని అక్కడి నుంచి బయలుదేరింది. అది వాడా? ఆమె ఓడ వద్దకు ఈదుకుంటూ వెళ్లి మనుషుల్ని చూసింది. అందులో ఒకతను కిరీటం ధరించి పొడుగ్గా ఎంతో అందంగా ఉన్నాడు. ఇతను రాకుమారుడై ఉంటాడు. ఎంత అందంగా ఉన్నాడు! ఆమెకు అతని మీద ప్రేమ కలిగింది. అప్పుడే తుఫాను రావడంతో ఓడ పగిలి మునిగిపోయింది. దాంతోపాటు రాకుమారుడు కూడా మునిగిపోసాగాడు. అయ్యయ్యో, నేనతన్ని కాపాడాలి. ఆమె రాకుమారుణ్ణి కాపాడి దగ్గరే ఉన్న ఒడ్డుకు చేర్చింది. ఆమె అతన్ని అక్కడ వదిలేసి ఏమవుతుందో చూద్దామని నిరీక్షిస్తూ ఉంది. అతని కోసం ఒక పాట పాడింది. అతను మేలుకుని తన్ను ఎవరు కాపాడారా అని చుట్టూ చూశాడు. కాని అతనికి ఎవరూ కనపడలేదు. కొంచెం సేపటి తరువాత అటుగా వెళ్లే ఒకతను రాకుమారుడికి సహాయం చేశాడు. అమ్మయ్యా, అతనికేం కాలేదు. అబ్బా, నాకు మనుషుల్లా ఉండాలనిపిస్తోంది. ఆమె తన చోటుకు ఈదుకుంటూ వెళ్లి జరిగిందంతా అమ్మమ్మకు చెప్పింది. రోజురోజుకి మెలోడీ దిగులుతో కృంగిపోసాగింది. ఏంటమ్మా దిగులుగా ఉన్నావు? అవునమ్మమ్మా, నేను నా అందమైన రాకుమారుణ్ణి మర్చిపోలేకపోతున్నాను. అతనితో ఉండడానికి నాకు కాళ్ళు కావాలి. నీకు సహాయం చేయగలిగేది ఒక్కరే, సముద్రపు మాంత్రికురాలు. ఆమె నీకు కాళ్ళనివ్వగలదు. మెలోడీ మాంత్రికురాలను కలుసుకుని తన కోరికను చెప్పింది. ఆమె కూడా ఒప్పుకుంది. కాని ఒక షరతు మీద. నీకున్న మధుర స్వరాన్ని నాకివ్వాలి. మెలోడీ ఎంతో బాధపడింది. అయినా అంగీకరించింది. ఇది తీసుకుని తాగు. మెలోడీ దాన్ని తాగి నిద్రపోయింది. ఆమెకు మెలకువ వచ్చి చూస్తే ఒడ్డున కూర్చుని ఉంది. ఆమెకిప్పుడు 2 కాళ్లున్నాయి. అప్పుడే రాకుమారుడు అక్కడికొచ్చి, యువతి, ఎవరు నువ్వు? మెలోడీ చెప్పాలనుకుంది. కాని మాట రాలేదు. సైగలు చేసి చెప్పింది. నా పేరు కైల్, రాకుమారుణ్ణి. నువ్వు నాతో కలిసి రాజభవనానికి రా, నేను నిన్ను చూసుకుంటాను. రాకుమారుడు మెలోడీని రాజభవనానికి తీసుకువెళ్లాడు. రోజూ వాళ్లు సముద్రపు ఒడ్డున నడుచుకుంటూ వెళ్లేవారు. కలిసి తినేవారు. మంచి స్నేహితులు కూడా అయ్యారు. మెలోడీ అతనితో సైగలు చేసి మాట్లాడేది. ఈలోపు సముద్రంలో, నాకీ మధురమైన మెలోడీ స్వరం వద్దు. ఎవ్వరూ నా స్వరం విని భయపడడం లేదు. ఇలా అయితే చాలా కష్టం. ఆమె రాజభవనానికి వెళ్లి మెలోడీని కలిసింది. చూడు మెలోడీ, నువ్వు నీ కొత్త కాళ్ళను ఉంచుకో. అయితే దయచేసి నీ స్వరాన్ని తిరిగి తీసేసుకో. మెలోడీ ఎంతో సంతోషంతో వెంటనే తన స్వరాన్ని తిరిగి తీసేసుకుంది. మాంత్రికురాలికి తిరిగి తన భయంకరమైన స్వరం రావడంతో అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు అందరూ నన్ను చూసి భయపడతారు. మెలోడీ మునుపట్ల మధురమైన పాటను పాడుతుండగా రాకుమారుడు ఆ స్వరాన్ని గుర్తించాడు. ఓ, అదే స్వరం. అంటే నువ్వేనా నన్ను రక్షించింది? నన్ను పెళ్లి చేసుకుంటావా? తప్పకుండా చేసుకుంటాను రాకుమారా. వారి వివాహం ఓడమీద జరిగింది. సముద్రపు రాజు, ఆమె అమ్మమ్మ, ఇతర సముద్ర కన్యలు వివాహానికి హాజరయ్యారు. ఆ తరువాత మెలోడీ, రాకుమారుడు కైల్ సంతోషంగా జీవించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.